ఏంటండి? భోజనం చేద్దాంరా. నా ఉనికిని చాటుకోవడానికి నేను ఉనికిపోవాల్సి వస్తోంది. ఈ వేదవతి అంటే ఏంటో రేపు చూపిస్తాను. ఏమయ్యా? అయ్యా, ఏర్పాట్లన్నీ పూర్తిగా జరుగుతున్నాయా? రావాల్సినవన్నీ వచ్చేసినట్టేనా? దండలు మరికొన్ని ఫ్లెక్సీలు గురునాథం వాళ్ళు తీసుకొని వస్తున్నారయ్యా. తొందరగా రమ్మని చెప్పండి. వేదవతి గారు వాళ్ళు బయలుదేరారంట. వాళ్ళు వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదని వెతుక్కోకూడదు. అలాగేం జరగదయ్యా. కార్యక్రమం మొదలు కావడానికి ముందే అన్నీ వచ్చేస్తాయి. సరే సరే, త్వరగా కానివ్వండి. సరేనయ్యా. దీనిని మీ మనవరాలు తినే ఆహార పదార్థాల్లో గాని పానీయాలలో కానీ కలపాలి. ఈ మందు గంట తర్వాత పనిచేయడం మొదలయ్యాక ఆ పిల్ల మాట, తీరు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అత్తయ్య, మేమే అత్తయ్య గారు, కంగారు పడకండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు. జలజిచ్చిన పసరు మందుతో మీరు యాక్షన్లోకి దిగకుండా వంటగదిలో మౌనంగా ఉన్నారేంటి? అమ్మా, పసరమందేది? ఇక రంగంలోకి దిగుదాం. చిన్నపిల్ల మీద ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మనసు అంగీకరించడం లేదు. మీరేమైనా విషం పెట్టి చంపుతున్నారా? లేదు కదా. జస్ట్ ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయబోతున్నారు, అంతే కదా? అయ్యుండొచ్చేమో గాని ఈ దారి కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. మీ దారి రహదారైతే ఇంకా ఇంకా అవమానాల పాలవుతారు. కొన్నిసార్లు అడ్డదారులు తప్పవత్తయ్యా. అమ్మా, నీకు జరిగిన అవమానంతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయమే కాదు. ఆల్రెడీ అందరూ బయలుదేరి రెడీగా హాల్లో ఉన్నారు. తొందరగా కానిద్దాం. పాయసం కూడా వండేశాను. అక్షయ్కి ఇవ్వబోయే కప్పులో కలిపేసేయ్. మీ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని అర్థమైంది, కానీ ఇలా ఇవ్వండి, నేను వేస్తాను. వసంత గారు, మీరు కప్పులో పాయసం వేయండి. తొందరగా తీసుకుని వెళ్ళి అందరికీ నీ చేతులతోనే ఇచ్చే నిహారిక. నేనిస్తే నా మీద అనుమానం రావడానికి అవకాశం ఉంది. అక్షయ్కి కప్పుని సపరేట్గా ఇచ్చానంటే అవని గద్దలా నా వెనక పడుతూనే ఉంటుంది, దొరికిపోతాను. అందుకే అత్తయ్య గారు ఇవ్వడమే కరెక్ట్. మిమ్మల్ని అయితే అస్సలు అనుమానించరు. అత్తయ్య గారు, సందర్భాన్ని బట్టి క్యారెక్టరైజేషన్స్ మారిపోవాలి. సీరియల్స్ లో చూపించినట్టు చనిపోయే వరకు ఒకేలా ఉండడానికి మనం సత్య హరిశ్చంద్రుని వారసులం కాదు. మా మాట వినండి, ముందడుగు వేయండి. ఎన్నాళ్ళు నీతికి నిదర్శనంగా బాధ్యతలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండే పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నావు. వెళ్ళమ్మా. తీసుకోండి అత్తయ్య. తీసుకోమ్మా. తీసుకోండి. అమ్మా, ఈ కప్పు, ఈ కప్పు.
అక్షయ అవని ఏరి రూమ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. కూతురికి సన్మానం కదా, అందుకే బాగా ముస్తాబు చేస్తున్నట్టుంది. నువ్వేంటమ్మా ఏమో పట్టుకొనొచ్చా? పాయసం రా. పాయసమా? ఎందుకు? ఎందుకంటే అది అది ఎందుకో చెప్పకుండా అది అది అంటూ తడబడుతున్నావేంటి చెప్పు. ఈవిడ ప్లాన్ అంతా పాడు చేసేలా ఉంది. వెళ్ళి కవర్ చేద్దాం పదా. ఏమైందమ్మా? మాట్లాడవేంటి? ఏంటత్తయ్య మీరు చిన్నపిల్లల అలా మౌనంగా ఉండిపోయారు? అక్షయ్కి జరగబోయే సన్మాన శుభ సందర్భంలో అందరి నోరు తీపి చేయడానికి పాయసం మీ చేతులతో మీరే చేశారన్న సంగతి చెప్పొచ్చు కదా. ఈ మధ్య అమ్మ అన్నిటికీ మొహమాట పడుతుంది. అందరికీ ఇవ్వమ్మా. ఈలోపు అక్షయ అవనీలు వస్తారు. పాయసం. అత్తయ్య గారు, ఈ కప్పులో ఎక్కువ ఉంది, నేను ఇది తీసుకుంటాను. వసంత్ గారు మీరంటూ రవ్వండి. ఏవయో అక్కడ పెట్టు. ఎందుకే? మర్యాదగా పెట్టు. మర్యాదగానా? నేనంత పెద్ద తప్పు ఏం చేశానే బాబు? అమ్మ తన చేతులతో ఎంతో అభిమానంగా ఇచ్చిన కప్పు తీసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావేంటి? పెట్టే. సరే సరే. అమ్మకి సారీ చెప్పు. సారీ అత్తయ్య గారు. అక్షయ్కి ఇచ్చేంత వరకు నా మనసు అలజడితోనే ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, ఇది తప్పే అయినా తప్పడం లేదు. అక్షయ్ని పిలువమ్మా. అవునత్తయ్య, తను తొందరగా పాయసం తినాలి, ఫంక్షన్ దగ్గరికి బయలుదేరాలి. అవతల ఫంక్షన్ ఏర్పాట్లు కూడా జరిగిపోయి ఉంటాయి. అమ్మా అక్షయ, రామ్మా తొందరగా.